ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పరిపాలనలో ప్రజలు రాజ్యాంగానికి దూరమైన పరిపాలన చూస్తూ ఉన్నారు. అసలుకి భారత రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తుందా లేదా అర్థం కావడం లేదు. అట్లాగే అన్ని వర్గాల మీద అరాచకాలు పెరిగిపోయినాయి. అసలు ప్రజలకిచ్చిన వాగ్దానాలను ఏమాత్రం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయకుండా ప్రజల పక్షాన నిలబడే వాళ్ళని, ప్రజల కోసం పనిచేసే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని, అట్లాగే ప్రజా సంఘాలను అణచివేసే కార్యక్రమమే పరిపాలనని భావించే ఒక దుర్మార్గమైన కాలాన్ని చూస్తూ ఉన్నాం. మీ అమరావతి గురించి మీకు చాలా ప్రేమ ఉంది, చాలా డ్రీమ్స్ ఉన్నాయి. మీ డ్రీమ్స్ మమ్మల్ని బలిపెడితే ఎట్లా? అమరావతి గురించి మాట్లాడకూడదు. అవరాంత అమరావతి గురించి అసలుకి గాలి కూడా రాకూడదు. ఏంటి అనుకుంటున్నారు మీరు? రాజధాని అంటే హక్కున్న వాళ్ళం, రాయలసీమ వాళ్ళం. మాతో మాట్లాడకుండా, మా కన్సెంట్ లేకుండా, ఏది లేకుండా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కడ్డమే కాకుండా మా ప్రాంతాల్లో ఉన్న సకల వనరులను కూడా చివరికి మా జీవధాతువును కూడా తీసుకెళ్ళి అమరావతిలో పెడతా ఉన్నారే. 1,00,000 కోట్ల బిల్డింగులు కడతామని చెప్తా ఉన్నారే. 1,00,000 కోట్ల బిల్డింగుల్లో ఉండడానికి ఏముంది మా దగ్గర? ఇక్కడ అడుగుతూ ఉన్నాం. మాకేం లేదు దాంట్లో భాగం. శ్రీబాగ్ గొడవపడి ప్రకారం మాది రాజధాని మధ్యలో ఉంటుంది కదా అని ఇట్లా అన్యమనస్కంగా అర్ధమనస్కంగా తలూపాం మేము. అమరావతి గురించి ఎవరు మాట్లాడరాదా? 1,00,000 కోట్ల రూపాయలు మీరు కొన్ని వార్త వస్తుంది, కొన్ని సిండికేట్లకే పోతా ఉన్నాయని, సిండికేట్లకే కాంట్రాక్టులు పోతున్నాయని. డబల్ ట్రిపుల్గా రేట్లు. బయట 20 కోట్లకి నేషనల్ హైవేలో 4 లైన్ రోడ్డు వేస్తూ ఉంటే మీ దగ్గర 50, 60, 70 కోట్ల వరకు అని వార్తలు వింటూ ఉన్నాం. మీరు చెప్పిన ఆ వరల్డ్ బ్యాంక్ వల్ల ఇక్కడ కట్టడానికి సాధ్యంగా అని నారాయణ గారు మీ మంత్రి గారు చెప్తే వినలేదా? అయినా కడతారట. 30 అడుగుల్లో నీళ్ళు వస్తే అడుగడుక్కి ఒక మోటార్ పెట్టి కొట్టేనే వాళ్ళు కడతారట. ఏమి దుర్మార్గం ఇది? అమరావతి పైన చర్చ జరగాలి. ఇది ఏ ఒక్కరి ఆస్తి కాదు, ఇది రాష్ట్రానికి సంబంధించినది. ఆఖరికి దాంట్లో వివిధ ప్రాంతాల వాటా ఏదో మాట్లాడుకుందాం, మీకు కోపం వస్తుంది. అమరావతి గురించి మాట్లాడతారా? కోపం వస్తుంది. మళ్ళీ 40,000 ఎకరాలు కావాలట. దేనికి? ఇచ్చిన మాటలు ఒక్కసారి నిలబెట్టుకున్నారా? నేను ప్రజల్ని కోరుతా ఉన్నా, సూపర్ 6 ఈరోజు కాదయ్యా. ఆయన లాస్ట్లోనే ఆయన సూపర్ 6 పేరు చెప్పకపోయినా ఈ వాగ్దానాలు ఇచ్చాడు. ముసలి వాళ్ళకి డబ్బులు ఇస్తా, మధ్య ఏజ్ వాళ్ళకి ఓ డబ్బులు ఇస్తా, పిల్లలకు ఓ డబ్బులు ఇస్తా, ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తా, ఉచిత కనెక్షన్ ఇస్తా, అని రకరకాలుగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో నిలువున కడిగేస్తే చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారా? ఆ వీడియో తెప్పించుకొని చూడండి అసెంబ్లీ నుంచి. మీరు అప్పుడు ఏం చెప్పారు? మిమ్మల్ని ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారు కడిగి పారేశారో అర్థమవుతుంది. సిగ్గుండాలయ్యా అని కూడా రాజశేఖర రెడ్డి గారు అన్నట్లు గుర్తు నాకు. కనుక ఇప్పటికైనా మానండి. 1,00,000 కోట్ల రాజధాని కట్టేటప్పుడు క్రైమ్ రేట్ తగ్గాలి కదా. అంతా ఉలికులికి పడుతూ ఉన్నారు. తిండికి లేక ఈ రోజు కూడా పిల్లల స్కూళ్ళకు పంపలేక ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసుకొని ఆత్మహత్య చేసుకున్న 2 విషయాలు నిన్నామని నేను చూసి, నాకు దూరం కూడా కాదు, 2 రోజుల్లో 2 ప్రాణం కోల్పోతే నేను చూశాను, పేపర్లో చూశాను. అది కదా. కనుక మీ ఆలోచన ఈ విధంగా ఉండాలి. మీ ఆలోచన ఈ విధంగా ఉంటేనే ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. కాకపోతే మీరు చాలా చెడ్డ విద్యను నేర్పిస్తారు మా అందరికీ బలవంతంగా నేర్చుకునే పరిస్థితి. పాపం ఇష్టం లేకపోయినా సరే. కాబట్టి ఇప్పటికైనా సరే మీ డైవర్షన్ పాలిటిక్స్ మానేసేయండి. రేణుకా చౌదరి లాంటి వాళ్ళు నోరు కొద్ది కంట్రోల్లో పెట్టుకుంటే వాళ్ళకి మంచిది, సమాజానికి మంచిది, అందరికీ మంచిది. ఇష్ట ప్రకారం మాట్లాడడానికి, ఎవరి యొక్క మెప్పు కోసమో మాట్లాడడానికి, ఎవరితో లాలూచి పడి మాట్లాడడానికి కాదు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నామన్నా సోయ ఉండాలి ఎవరికైనా కానీ. తప్పైతే తప్పనాలి, ఒప్పైతే ఒప్పనాలి. కాబట్టి అనంతపురం జిల్లాలో నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఏమి ఆఖరికి ఇక్కడ దళితులకి మైనారిటీలకి లేకపోతే పేదలకి ఏమాత్రం హక్కులు లేవు ఈ జిల్లాలో.
2 సంవత్సరాలుగా ఒక దళిత బాలిక పైన ఒక ఊర్లో నిరంతరం అకృత్యాలు చేస్తూ ఉంటే, ఆ అమ్మాయిని వాడుతూ ఉంటే, ఆ అమ్మాయి భయంతో, ఇప్పటికే ఆ అమ్మాయి 9వ క్లాస్ అయితే 2 ఏళ్ల కింద ఎంత ఉంటుంది? వార్త నాది కాదు, అది ఈనాడు పేపర్ది. చిన్న అమ్మాయి ఇప్పటికి కూడా పూర్తి నిందితులు దొరకరు. ఏదో దానం ఇచ్చినట్లు మాట్లాడతారు, మేము చూసుకుంటాం, అన్నీ ఏర్పాటు చేస్తాం. ఏం చూస్తారు, ఏం ఏర్పాటు చేస్తారు, ఎవరెవరు ఎక్కడెక్కడ దాక్కున్నారో ఆ మాత్రం తీసుకుని రాలేరా? కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అనుకున్న తక్షణమే తెచ్చిపెట్టారు కదా. ఇక్కడ ఒక 5 రోజుల కింద మిస్ అయిపోతే, అమ్మ నాయన వచ్చి మాట్లాడిపోతే, స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిపోతే, చివరికి శవం కుళ్ళిన తర్వాత కూడా మనకు అర్థం కాకుండా పోయిన పరిస్థితిని గమనించమని కోరుతా ఉన్నా. సో ఈ యొక్క దౌర్భాగ్యమైన సామాజిక స్థితిని ఛేదించాల్సిన, బద్దలు కొట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రజా సంఘాలతో కలిసి ఈ ప్రజాస్వామ్యబద్ధమైన వాతావరణాన్ని కాపాడడం కోసం, అందరి హక్కులను కాపాడడం కోసం కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అవసరమైంది నిజంగానే ఆ 7 గుర్రాల పల్లికి కూడా పోయి రావాల్సిన అవసరం ఉంది అందరం కూడా అనే విషయాన్ని ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తూ, డైవర్షన్ పాలిటిక్స్ మానేయండి. ధైర్యం ఉంటే ప్రజలకు ఏం చేసినాం, ప్రజల సంక్షేమానికి ఏం చేస్తాం, ఇంత అప్పులు తెచ్చినాం, 1,30,000 కోట్లు 1,40,000 కోట్లు దేనికి ఖర్చు పెట్టాం అన్న విషయం చెప్పండి. అట్లాగే మీరు కొన్న హెలికాప్టర్ల ఖర్చు ఎంతో చెప్పండి, మీరు కొన్న బండ్ల ఖర్చు ఎంతో చెప్పండి. మీ ఖర్చు వెరసి, మీ ఖర్చు ఏదో సింగపూర్ ఖర్చు ఎంత, ఢిల్లీ ఖర్చు ఎంత చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏమీ లేని ఈరోజు అంతగా రక్షణ, అదే పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడుతూ ఉంటారు. మీరు రిక్రూట్మెంట్ పెంచండి, వాళ్ళ మీద పని విధానం తగ్గించండి, రాజకీయ ప్రమేయం తగ్గించండి. వాళ్ళకి పనిచేసే వాళ్ళు మీకు నచ్చని వాళ్ళు ఉంటే వీఆర్లో ఉంటారు. ఇప్పటికే 350 మంది 60 మందో వీఆర్లో ఉన్న చరిత్ర ఈ రాష్ట్రాన్ని. కనుక చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీకు ఇది తెలియకపోతే నాకు తెలియదని ప్రకటించండి, మిగతాది ప్రజలు చూసుకుంటారు. మీకు తెలిసింటే మాత్రం దీనికంతా సమాధానం మీరే చెప్పాల్సి ఉంటుంది. మీరు నేర్పించే అన్ని అస్త్రశస్త్రాలు, ఆ చెడ్డ విషయాలన్నీ కూడా అవి తిరిగి మీ వైపుకే వస్తాయన్న సంగతి గుర్తుపెట్టుకోమని కోరుకుంటూ, ఒక్కరికి వేలు చూపించేటప్పుడు మిగతా 3 వేళ్ళు ఇటుపక్కే చూపిస్తాయన్న సంగతి గుర్తుపెట్టుకొని మరొకసారి కోరుకుంటూ, కొద్దిగా కాన్షియస్నెస్, కంపాషన్, సెన్సిటివిటీ, అట్లాగే డిసిప్లినరీ రెస్పాన్సిబిలిటీ. మళ్ళీ కోపం వస్తుంది మీకు ఈ మాట, నాకు డిసిప్లిన్ అంటారా అని. ఆ డిసిప్లినరీ రెస్పాన్సిబిలిటీ మీరు చూపించండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల గౌరవాన్ని పెంచండి, వాళ్ళ జీవన ప్రమాణాలని పెంచండి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళండి. చివరిగా చిన్నదైన ఒక మాట, మా ఇంట్లో మా అమ్మ అంటుంది, ఏమంటే ఇదేం గవర్నమెంట్ రా ఇది, సారాయి అమ్మినది కూడా, సారాయి అమ్మేదాన్ని కూడా పెద్దగా చెప్పుకుంటా ఉంది. సారాయి నిజంగానే నేను ఎప్పుడు బాధపడతా, ఈ ప్రపంచంలో బహుశా ఏ పాలకుడు కూడా లేక ఏ అధికారికి వచ్చిన ఆయన కూడా ఆఖరికి సరసమైన ధరలకు నాణ్యమైన మద్యాన్ని ఇస్తానని చెప్పిన వాడిని ఎక్కడా చూసి ఉండడు. దీంతోనే మీ మైండ్ సెట్ అర్థమవుతుందని తెలియజేసుకుంటూ, మరొక్కసారి దయచేసి మీరు ప్రజల కోసం పనిచేయమని కోరుకుంటా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.